నేను వస్తేనే బాగు చేస్తానని చెప్పేవాళ్ళు. అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్ల తర్వాత ఆయన ఏం బాగు చేశారు జనం చూశాక? జగన్కి ఇచ్చారు అధికారం. కాబట్టి ఇప్పుడు ఆ టాపిక్ ఒకటి దొరికింది మళ్ళీ. ఒకప్పుడు కాంగ్రెస్ తిట్టినట్టే వాళ్ళు పరిపాలన అంతా నాశనం చేస్తే నేను తెచ్చాను, వాళ్ళు పరిపాలన అంతా నాశనం చేస్తే నేను తెచ్చానని. ఇప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు గారు 2004వ సంవత్సరంలో దిగిపోయే నాటికి ఎంత ఉంది రెవెన్యూ? మనం ఏంటి దేన్నైనా డెవలప్మెంట్ రేటే చూస్తాం, అయ్యే కదా జిఎస్డిపి బడ్జెట్లే కదా లెక్క, గ్రోతే కదా. 2004లో చంద్రబాబు గారు దిగిపోయే నాటికి 2006లో 2009లో రాజశేఖర రెడ్డి చచ్చిపోయే నాటికి ఎంత తేడా ఉంది? డెవలప్మెంట్ గ్రోత్ ఉందా లేదా? కానీ లేదు ఆ గ్రోత్ నా వల్లనే. ఆయన గ్రోత్ ఉంటే ఆయన టైంలోనే రావాలి కదా. పోనీ ఆయన టైంలో వచ్చి చేస్తే తర్వాత డెవలప్ అయినాయి. మరి అప్పుడు రాజశేఖర రెడ్డి చేసిన తర్వాత నువ్వు వాడుకున్నట్టు కదా, అంతే కదా. ఆ టైంలో వచ్చిన పరిశ్రమలు చంద్రబాబు గారికి డబ్బులు తెచ్చిపెట్టినాయి. లేదా అంతకుముందు కాంగ్రెస్ టైంలో ఉన్నటువంటి బిహెచ్ఈఎల్ అయ్యే కదా హైదరాబాద్ ఇన్కమ్కి డెవలప్మెంట్ కీలకమైంది. ఎందుకు ఆదిలాబాద్ డెవలప్ కాలా? ఎందుకు వరంగల్ డెవలప్ కాలా? ఎందుకు అసలు రాష్ట్ర విభజన జరిగింది? ఎక్కడ ఎందుకు జరిగింది? డెవలప్మెంట్ లేదనినే కదా. అప్పుడు ఏమని చెప్పారు? ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారంటే అవునవునని చెప్పి మనం రాష్ట్ర విభజనకు ఒప్పుకుని వచ్చాం. ఇక్కడ మరి ఏ ప్రాంతం డెవలప్ అయింది అప్పుడు బేసిక్గా? మరి ఎందుకు డెవలప్ కాలేదు? ఇప్పుడు ఎంత నాశనం అయిందంటే ఈ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్ తెలుగుదేశమే కదా. మరి వాళ్ళు ఏమీ లేదని